హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచి కావచ్చు లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి కావచ్చు. అయితే మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసుకునే వాళ్ళకు బెంగళూరు లొకేషన్లో అయితే ఆఫర్ చేశారు. దీనికోసం మీరు వాళ్ళు ఆఫర్ చేస్తున్న జాబ్ గురించి చూసుకుంటే బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్. దీనికోసం పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో అయితే పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫాస్ట్గా అయితే ఛానల్కు లైక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్. నెల్సన్ కంపెనీ వాళ్ళు మనకు ఇక్కడ ఇచ్చిన జాబ్ కూడా చూసుకుంటే బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్. దీనికోసం కావాల్సిన స్కిల్ చూసుకుంటే .NET, జావా, పైథాన్ ఈ మూడిట్లో ఏదో ఒకటి కంపల్సరిగా ఎక్సలెంట్ స్కిల్ అంటే దీనిపైన మంచి మీకు స్కిల్ ఉంటే మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంటే .NET కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఈ మూడిట్లో ఒకటి మీకు ఖచ్చితంగా కంప్లీట్గా తెలిసి ఉండాలి. అలాగే దానికి కొద్దిగా ఆబ్జెక్టివ్ ఇచ్చారు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ కూడా చూసుకోండి. మనకు వర్క్ ఏ విధంగా ఉంటుంది అని ఇక్కడ మనకు డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మనం స్కిల్స్ చూసుకున్నట్లయితే టెక్నికల్ స్కిల్స్ 03 ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా సరే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే నెట్ ప్రోగ్రామింగ్లో సియాష్, బేసిక్, జావా, పైథాన్ పైన కొద్దిగా స్కిల్స్ నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ SQL పైన కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకోండి నాలెడ్జ్ ఆన్ విండోస్ పైన, యూనిక్స్, లైనిక్స్ పైన కొద్ది నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే అండర్స్టాండింగ్ చూసుకుంటే జావా, J2EE పైన కొద్దిగా మనకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నాలెడ్జ్ ఇన్ డేటాబేసెస్లో లైక్ SQL సర్వర్ అండ్ ఆర్కల్ పైన కొద్ది నాలెడ్జ్ సరిపోతుంది. డిప్లాయ్మెంట్లో అలాగే ఆటోమేషన్లో CI/CD కొద్దిగా టచ్ ఉంటే సరిపోతుంది. AWS ప్రోగ్రామింగ్ సర్టిఫికేట్ ఈజ్ ఏ ప్లస్. ఇక్కడ మనకి మైండ్ సెట్ గురించి చూసుకుంటే స్ట్రాంగ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే టెక్నికల్ స్కిల్స్, ట్రబుల్ షూటింగ్ అండ్ ప్రాబ్లమ్ రిజల్యూషన్ చేయగలగాలి. ఈ నాలెడ్జ్ ఉండి మీకు జావా, పైథాన్, .NET ఈ మూడిట్లో ఒక్క నాలెడ్జ్ ఉన్నా కూడా కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, అవకాశం ఎక్కువ ఉంది, బట్ స్లో రిప్లై. మీకు వెంటనే రిప్లై అయితే రాదు. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై చేసుకునే విధానాన్ని చూసుకోండి. ఫాస్ట్గా అయితే రిప్లై ఉండదు, స్లో రిప్లై ఉంటుంది. 1 వీక్ లేదా 1 మంత్ కూడా టైం పట్టవచ్చు. కంపల్సరీ రిప్లై అయితే వస్తుంది, అప్లై చేసుకోండి. ఇక్కడ ముందు అప్డేటెడ్ రెజ్యూమ్ వాళ్ళు అడిగిన .NET, జావా, పైథాన్ అవి ఫిల్ చేసే విధంగా అయితే చూసుకోండి. ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్, కంపెనీ లింక్డ్ వివరాలు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళు స్టార్ సింబల్ ఇచ్చినట్టు కంపల్సరీ అప్లై చేసుకోవాలి. ఇక్కడ కైండ్లీ మెన్షన్ యువర్ కరెంట్ యాన్యువల్ కాంపెన్సేషన్ అంటున్నారు. ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అలాగే ఎక్స్పెక్టెడ్ కంపెనీ 3 to 5 వరకు పెట్టుకోవచ్చు. నోటీస్ పీరియడ్ ఇమీడియట్లీ. కరెంట్ లొకేషన్ ఇచ్చేసేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇచ్చేసి అక్కడ ఎస్ పైన టిక్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ చేశారంటే ఒక మెయిల్ ద్వారా షార్ట్ మెసేజ్ అయితే రావచ్చు. అలాగే సక్సెస్ఫుల్గా అప్లై చేసుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. మీకు రిప్లై వచ్చి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.